హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఇక యష్ శృతి దగ్గరికి వచ్చాడు కదా, ఆ తర్వాత నుంచి కథ. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 44. యష్ ప్రవర్తనకి శృతి ఆశ్చర్యపోతూ, ఏంటి నన్ను ఇలా పట్టుకున్నావు, వదులు అని అంటుంది కోపంగా యష్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ. నీకు గతం ఏమిటో గుర్తొస్తే నువ్వే నన్ను అస్సలు వదలవు శృతి. ఇలాంటి సీన్స్ మన గతంలో చాలా ఉన్నాయి అంటాడు తన మొహం మీద చూపుడు వేలుతో కొంటెగా రాస్తూ. యష్ చేష్టలకి శృతి ఇంకా కోపం తెచ్చుకుంటూ యష్ నుంచి బలవంతంగా విడిపించుకొని, చూడు మిస్టర్, నువ్వు ఎవరు అనేది నాకు గుర్తులేదు. నాకు పూర్తిగా కొత్త మనిషిలాగా ఉన్నావు. నువ్వు నాతో ఇలా వచ్చి ప్రవర్తించడం కరెక్ట్ కాదు. మన ఫోటోలు చూస్తే పాస్ట్లో మనం లవర్స్ లాగే ఉన్నాం. కానీ నువ్వు ఇప్పుడు మరొకరికి భర్తవి. ఆ విషయం గుర్తుపెట్టుకొని మసులుకో. నాతో ఇలా ప్రవర్తించావంటే ఊరుకోను అని అంటుంది కోపంతో వేలు చూపిస్తూ. నా పెళ్ళి ఎలా జరిగిందో నీకు తెలిసింది కదా. ఆ పెళ్ళి జరగటంలో నా ప్రమేయం ఏం మాత్రం లేదు. నాకు ఇష్టం లేకుండానే ఆ దీక్షని పెళ్లి చేసుకున్నాను. నిన్ను మనసులో పెట్టుకొని నా మనసులో తనకి స్థానం ఇవ్వలేదు. నా అదృష్టం బాగుండి నువ్వు బతికే ఉన్నావు. ఇక నేను ఆ పెళ్ళిని అస్సలు లెక్క చేయను. అసలు నేను ఇక్కడ ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు హీరోయిన్ అయినట్టే నేను కూడా హీరో అవ్వాలనుకుంటున్నాను. కేవలం నీ కోసం హీరో అవ్వాలనుకుంటున్నాను. నీకు దగ్గరగా ఉంటూ నీ గతం గుర్తు చేసే బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాను. సో, ఆల్రెడీ నువ్వు ఈ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టావు కాబట్టి నువ్వే నాకు ఏదైనా ఛాన్స్ ఇప్పించే హెల్ప్ చేయాలి అని అంటాడు. ఇలా హీరో కావాలనగానే అయిపోవడానికి ఏదైనా మంత్రం వేసుకుని వచ్చావా అని అడుగుతుంది శృతి. నా మంత్రానివి, తంత్రానివి అన్నీ నువ్వే శృతి అని అంటాడు తనని మీదకి గుంజుకొని. శృతి కోపంగా జరిగి, చూడు మిస్టర్, నువ్వు హీరో అవ్వకపోవడం పూర్తిగా నీ ఇష్టం. కానీ ఒక్కటి చెప్తున్నాను విను. నేను కూడా ఈ సినిమా ఫీల్డ్లోకి కొత్తగానే వచ్చాను. నీకు రికమెండేషన్ చేసి ఛాన్స్ ఇప్పించడానికి నేనేమి 100 సినిమాలు చేసి పాపులర్ హీరోయిన్ కాలేదు. మొదటి సినిమా చేయబోతున్నాను. నేను చెప్పేది బుద్ధిగా విని నీ ప్రొఫెషనల్ వర్క్ ఏంటో అది చూసుకుంటూ నీ భార్యని సంతోషంగా చూసుకో. నన్ను వదిలేయ్ అని అంటుంది. సో, అంటే నాకు హెల్ప్ చేయవన్నమాట అని అంటాడు. చేయను అని అంటుంది కోపంగా చూస్తూ. సరే, నీ ఇష్టం. అదే గతం గుర్తున్న శృతి అయితే నేను అడగకుండానే నాకు హెల్ప్ చేసేది. నువ్వు హెల్ప్ చేయకపోతే ఏంటి? నా కష్టాలు నేను పడి హీరో అయ్యి నీకు గతం గుర్తు తెచ్చేలా చేస్తాను అంటూ దగ్గరికొచ్చి, మళ్ళీ కలుస్తాను, బాయ్ శృతి అంటూ తన మొహం మీద వేలుతో కొంటెగా రాసి కిటికీ దూకి వెళ్ళిపోతాడు. హీరో కావాలనే యష్ యాటిట్యూడ్ చూసి శృతి ఆశ్చర్యపోతుంటుంది. నువ్వు హీరో అవుతావని చెప్తుంటే నాకు భలే అనిపిస్తుంది సార్ అని అంటాడు మధు. చెప్పడం కాదు మధు, హీరో అయ్యి చూపించాలి. ముందు కొన్ని రోజులు యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి షార్ట్ ఫిల్మ్స్ తీసే ఆలోచనలో ఉన్నాను. కానీ వాటికి డబ్బు కావాలి. అదే ఆలోచిస్తున్నాను అని అంటాడు యష్. మీ నాన్నగారిని అడగొచ్చు కదా అని అంటాడు మధు. నేను హీరో అవుతానంటే బొట్టు పెట్టి పిలిచి మరీ డబ్బులు ఇస్తాడనుకుంటున్నావా మా నాన్న అని అంటాడు కాస్త కోపంగా. మరి ఎలా సార్ అని అంటాడు మధు. మా నాన్న దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోదలుచుకోలేదు. సరేలే, ఆ విషయం తర్వాత చూద్దాం కానీ ఈ డ్యాన్స్ స్కూల్ పూర్తి బాధ్యత ఇక నుండి నీదే మధు. నేను ఇక్కడికి రావడం కూడా చాలా తక్కువ అవుతుంది. అందుకే నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని మాట్లాడుతుంటాడు. ఒకరోజు రామ్మూర్తి జానకి గారు ప్రతాప్ గారికి ఎదురుగా కూర్చొని ఉంటారు. పద్దు, దీక్ష ఓ పక్కగా నిలబడి ఉంటారు. ఇప్పుడు మా అమ్మాయి పరిస్థితి ఏంటి బావగారు అని అడుగుతాడు రామ్మూర్తి గారు. మీకు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు బావగారు అని అంటాడు ప్రతాప్ గారు బాధగా చూస్తూ. జానకి కన్నీళ్ళు పెట్టుకుంటూ, మా అమ్మాయి జీవితం నిలువున నాశనం అయిపోయిందని మాకు అర్థమవుతుంది. దీని అంతటికీ కారణం మీరే అన్నయ్య గారు అని అంటుంది ఉక్రోషంతో. అమ్మ, మావయ్య గారిని ఏమీ అనొద్దు అని అంటుంది దీక్ష కోపం తెచ్చుకుంటూ. చాలే, నోరు ముయ్యవే. ఆ రోజు నెత్తి నోరు కొట్టుకున్నాను ఈ పెళ్ళి వద్దని, విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో అని కూతుర్ని మందలిస్తుంది జానకి గారు. రామ్మూర్తి గారు కూడా ప్రతాప్ గారి మీద కోప్పడుతూ, మీరు వెతుక్కుంటూ వచ్చి మా కూతురు జీవితాన్ని నాశనం చేశారు బావగారు. నా కూతురు పెళ్లి కాకపోయినా మా ఇంట్లో శుభ్రంగా ఉండేది. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొని మీ అబ్బాయి ఇంకొక అమ్మాయి వెంట పడుతుంటే నలుగురు నాలుగు రకాలుగా అడిగే ప్రశ్నలకు నేను ఏ సమాధానం చెప్పాలో తెలియడం లేదు. నాశనం కాబోతున్న నా కూతురు జీవితాన్ని ఎలా బాగు చేస్తారో చెప్పండి బావగారు అంటూ రామ్మూర్తి గారు నిలదీస్తుంటాడు.
భర్తకు అవమానం జరుగుతుంటే పద్దు తట్టుకోలేక, "ఏంటి అన్నయ్య గారు ఇది? ఏదో మేము అన్నీ దాచిపెట్టి మీ కూతుర్ని మా ఇంటి కోడలు చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నారేంటి? అన్నీ తెలిసే కదా మీరు ఈ పెళ్ళికి ఒప్పుకుంది. మరిప్పుడు మొత్తం నా భర్తదే తప్పు అంటూ నిలదీస్తున్నారెందుకు?" అని అడుగుతుంది. పద్దు మాటలకి సమాధానం లేక రామ్మూర్తి గారు, జానకి గారు కూతురు వైపు చూస్తుంటారు. దీక్ష ఏమీ మాట్లాడలేక తలదించుకుంటుంది. "నువ్వాగు పద్దు. నువ్వు నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకోపో" అని అంటాడు ప్రతాప్ గారు. "దయచేసి నన్ను కూడా మాట్లాడనివ్వండి" అని పద్దు కాస్త ఆవేశపడుతూ, "మీ కూతురితో నేను కూడా నెత్తి నోరు కొట్టుకుంటూనే ఉన్నాను. నా కొడుక్కి ఏదో విధంగా దగ్గరవ్వమని. కానీ పెళ్ళై సంవత్సరం అవుతుంది. ఏ రోజైనా మీ కూతురు నా కొడుక్కి దగ్గర కావాలని ప్రయత్నం చేసిందేమో అడగండి" అని అంటుంది. "మీ అబ్బాయి ఆ శృతిని మర్చిపోకుండా బాధపడుతుంటే మా అమ్మాయైనా ఎలా ప్రయత్నిస్తుంది?" అని అడుగుతుంది జానకి. "ఏంటి వదిన మీరు అలాగే మాట్లాడుతున్నారు? ఈ లోకంలో ప్రేమికులు వాళ్ళని ప్రేమించిన వాళ్ళతోనే పెళ్ళిళ్ళవుతున్నాయా? ప్రేమికులు పెద్దల కారణంగా విడిపోయి మరో పెళ్ళిళ్ళు చేసుకొని సంతోషంగా ఉండేవాళ్ళు లేరా? మీ అమ్మాయి అసమర్థురాలు కాబట్టే నా కొడుకు ఇంకా ఆ శృతి ఆలోచనతోనే ఉన్నాడు. మీ అమ్మాయి కాస్త తెలివిగా ప్రవర్తించి యష్‌ని తన వైపుకు తిప్పుకోగలిగి ఓ బిడ్డకు తల్లయ్యుంటే మా యష్ ఆ శృతి కోసం వెళ్తాడా చెప్పండి?" అని అడుగుతుంది పద్దు. "చివరికి మీ అబ్బాయి తప్పేమీ లేదు. మొత్తం తప్పు మా అమ్మాయిదే అంటారా?" అని జానకి గారు కూడా వాదనకు దిగుతుంది. "అలా అని నేను అనడం లేదు. మీ అమ్మాయి వైపు నుంచి యష్‌ని మార్చే ప్రయత్నం చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని అంటున్నాను." ప్రతాప్ గారు భార్య మీద కోపం తెచ్చుకుంటూ, "చాలే పద్దు నోర్మై. 2 సంవత్సరాల క్రితం ఉన్న యష్‌కి, ఇప్పుడున్న యష్‌కి తేడాని గుర్తించు. దీక్ష వల్ల యష్‌లో చాలా మార్పొచ్చింది. వాడు పూర్తిగా మారే టైంకి ఇలా జరిగింది. నువ్వు అనవసరంగా దీక్షను నిందించకు" అని భార్య మీద సీరియస్ అవుతుండగా యష్ వచ్చినట్టుగా బైక్ సౌండ్ వినపడుతుంది. దాంతో లోపల ఉన్న వారందరూ సైలెంట్ అవుతారు. యష్ లోపలికొచ్చి రామ్మూర్తి గారిని, జానకి గారిని చూసి మౌనంగా దీక్ష ముందు నుంచి రూమ్‌లోకి వెళ్ళబోతుండగా, "ఆగు యష్" అని అంటాడు ప్రతాప్ గారు. యష్ ఆగి, "ఏంటి నాన్న?" అని అడుగుతాడు. "మా కూతురు జీవితం ఏంటి అని మీ మామయ్య, అత్తయ్య గారు ప్రశ్నిస్తున్నారు. ఏమని సమాధానం చెప్తావు?" అని అడుగుతాడు. యష్ బాధగా నిలబడిన దీక్ష మొహంలోకి చూస్తుంటాడు. "చెప్పు యష్, దీక్ష జీవితం గురించి మీ అత్తయ్య, మావయ్య గారికి ఏం చెప్తావు? వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాతో పాటు నీకు కూడా ఉంది. అందుకే అడుగుతున్నాను. వాళ్ళకి ఏ సమాధానం చెప్తావో చెప్పు" అని అడుగుతాడు ప్రతాప్ గారు. యష్ వాళ్ళందరి వైపు చూస్తూ, "ఇప్పుడు నా దగ్గర ఉన్న సమాధానం నా మనసులో ఉన్న అమ్మాయి కోసం హీరో కావడమే. ఇది తప్ప ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను" అని అంటాడు. యష్ మాటలకి రామ్మూర్తి గారు ఇంకా కోపం తెచ్చుకుంటూ, "చూశారు కదా మీ అబ్బాయి సమాధానం. అంటే నా కూతురు జీవితం నాశనం చేద్దామని నిర్ణయించుకున్నట్టే కదా! ఇంకా ఎందుకండి మా కూతురు మీ దగ్గర ఉండేది? మా కూతుర్ని మేము తీసుకెళ్తాం" అని అంటాడు. "ఆగండి బావగారు. ఎందుకు మీరు అలా తొందరపడుతున్నారు? వాడు అలా అనుకోగానే సరిపోయిందా? అసలు గతం మర్చిపోయి ఇప్పుడు హీరోయిన్‌గా తెర మీద కనబడుతున్న శృతి వీడిని లెక్క చేస్తుందనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగదు. వీడు చివరికి తోక ఊపుకుంటూ మీ అమ్మాయి చుట్టూ తిరగాల్సిన వాడే. అది మర్చిపోకండి" అని అంటాడు ప్రతాప్ గారు. "ఏమో బావగారు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చెప్పలేం. ఆ శృతి మీ అబ్బాయి కలిసిపోతే ఇక నా కూతురు జీవితం గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది" అని కూతురు దగ్గరకొచ్చి, "అమ్మ దీక్ష, నీ మొగుడు మాట విన్నాక నువ్వు ఇక ఇక్కడ సంతోషంగా ఉండలేవనిపిస్తుంది. మాతో పాటు వెళ్దాం రామ్మా" అని అడుగుతాడు రామ్మూర్తి గారు. దీక్ష ఏమంటుందోనని ప్రతాప్ గారు కంగారు పడుతుంటారు. పద్దు మాత్రం కోపంతో మామూలుగా ఉండిపోతుంది. దీక్ష కన్నీళ్ళు పెట్టుకుంటూ యష్ వైపు చూస్తూ, "యష్ వెళ్ళిపోమని చెప్పిన క్షణాన నేను మీ దగ్గరికి వస్తాను నాన్న. అప్పటి వరకు నన్ను ఇక్కడే ఉండనివ్వండి" అని అంటుంది. తన మాటలకు యష్ కోపంగా చూస్తూ రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. ప్రతాప్ గారు బాధపడుతూ, "తొందరపడకండి బావగారు. దీక్షను తీసుకెళ్తాననడం మీ కుటుంబానికి, మా కుటుంబానికి కూడా మంచిది కాదు. నా కోడల్ని నా కొడుకు వద్దన్నా నేను పంపించను" అని అంటాడు ప్రతాప్ గారు. రూమ్‌లోకి వెళ్ళిన యష్ వాళ్ళ మాటలు వింటూనే ఉంటాడు. వాళ్ళ మాటలు విని ఇక దీక్ష పేరెంట్స్ కంటతడి పెట్టుకుంటూనే వెళ్ళిపోతారు. ఒకరోజు రోహిత్ పెళ్లి శుభలేఖతో వచ్చి, "మీరందరూ నా పెళ్ళికి తప్పకుండా రావాలి బాబాయ్" అని అంటాడు ప్రతాప్ గారితో. "అలాగే రోహిత్, నా స్నేహితుడి కొడుకు పెళ్ళికి రాకుండా ఉంటామా? తప్పకుండా వస్తాము" అని అంటాడు ప్రతాప్ గారు కాస్త నవ్వుతూ. రోహిత్ పక్క నిలబడ్డ దీక్ష, యష్, పద్దుని కూడా చూస్తూ, "ఎవరు మిస్ అయినా ఊరుకోను. దీక్ష గారు, మీకు కూడా మరీ మరీ చెప్తున్నాను" అని అంటాడు రోహిత్. "అలాగేనండి" అని అంటుంది దీక్ష. "మళ్ళీ నీ అమెరికా
ప్రయాణం ఎప్పుడు రోహిత్ అని అడుగుతుంది పద్దు. పెళ్ళైన వారం రోజులకే నా భార్యను తీసుకుని వెళ్ళిపోతాను పిన్ని అని అంటాడు. అలాగా అంటుంది పద్దు. సరే పిన్ని ఇక నేను వెళ్తాను అని చెప్పి రోహిత్ లేచి ఏదో ఆలోచిస్తున్న యష్ దగ్గరికి వచ్చి భుజం తడుతూ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా యష్ అంటూ బయటకు తీసుకెళ్తాడు. నువ్వు చేస్తున్నది ఏమీ బాగలేదు యష్. దీక్ష నిన్ను మనసులో పెట్టుకొని అన్ని రకాలుగా సెటిల్ అయిన నన్ను కూడా కాదనుకుంది. నువ్వు మాత్రం ఆ గతం మర్చిపోయిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు. నీ వల్ల ఎంతమంది బాధపడుతున్నారో నీకు అర్థమవుతుందా అని మాట్లాడుతుంటాడు. నైట్ 10 అవుతుండగా యష్ రూమ్లోకి వచ్చి బెడ్ మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న దీక్ష వైపు చూస్తుంటాడు. యష్ వచ్చింది కూడా గమనించినంత పరిజ్ఞానంలో ఉండిపోతుంది. తనకు వినపడాలని యష్ గొంతు సవరించుకొని దగ్గుతాడు. దాంతో యష్ని చూసి దీక్ష బెడ్ మీద నుంచి లేస్తుంది. తను లేవగానే బెడ్ వైపు వెళ్తుంటాడు. నాతో అసలు మాట్లాడడం మానేసావేంటి యష్ అని అడుగుతుంది దీక్ష. యష్ తన మొహంలోకి కొన్ని క్షణాలు చూసి మౌనంగా బెడ్ మీదకి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. యష్ నుంచి సమాధానం లేకపోయేసరికి ఇక ఏమీ మాట్లాడకుండా చాప వేసుకొని పడుకుంటుంది. మార్నింగ్ దీక్ష లేచేసరికి యష్ బెడ్ ఖాళీగా ఉండటం చూసి శృతిని కలవడానికి వెళ్ళి ఉంటాడని అనుకుంటుంది. ఇలా వాళ్ళ మధ్య మాటల దూరమై యష్ శృతికి దగ్గర కావాలని ప్రయత్నాలు చేస్తూనే హీరో అవ్వాలని గట్టి పట్టుదలతో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. కొన్ని రోజులకి ఓ షూటింగ్ స్పాట్లో యష్ ఒక డైరెక్టర్ ముందు చేతులు కట్టుకొని వినయంగా నిలబడి ఉంటాడు. ఆ డైరెక్టర్ కూర్చొని యష్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూస్తూ బాగుందయ్యా నీ యాక్టింగ్. నిన్ను హీరో చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ముందైతే ఓ 2 లక్షలు పట్టుకురా, నిన్ను హీరో చేసే పనిలో ఉంటాను అని తాపీగా చెప్తాడు. మరి యష్ హీరో కావడానికి ఇంకా ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాము. ఈ ఎపిసోడ్ మీద మీ కామెంట్స్ తెలియజేస్తూ లైక్స్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఛానల్ని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. వ్యూస్ ఎక్కువగా వస్తుంటే వీడియోస్ ఇవ్వడానికి నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.